దరివేరు సురేందర్ గారు, PGN తెలుగు, వీరు ఈ మధ్యనే సినిమా చూశారు ఓ తండ్రి తీర్పు. మరి చూసి నాకు ఏడ్చుకుంటూ ఫోన్ చేసి చెప్పాడు. ఆ ఏడుపేదో ప్రేక్షకులకు చూపెట్టమని నేను అన్నాను. అయితే ఈ సినిమా గురించి ఆయన పడ్డ ఆవేదన, మరి ఆయన చెప్పబోయే ఈనాటి సమాజపు పిల్లలకు సందేశం ఇప్పుడు మీరు వింటున్నారు, చూస్తున్నారు. ఈ రోజుల్లో కాసులపై ఉన్నటువంటి ప్రేమ కన్న తల్లిదండ్రులపైన లేకుండా పోతున్నాడు. కన్న బిడ్డలపై ప్రేమను కన్న తల్లిదండ్రులు ఏ విధంగా తమ ప్రేమని పెంచుకొని చివరికి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేటటువంటి సందేశాన్ని మన ఓ తండ్రి తీర్పు చిత్రంలో కనబడుతుంది. అందులో ఉన్న మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. అందులో తల్లి పాత్ర తీసుకున్నట్లయితే చాలా బాధాకరంగా ఉంటుంది. ఏంటంటే నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లి గుండె ఎంత ఆతృతగా కొట్టుకుంటుందో ఆ పాత్ర స్వభావం నిజంగా ఈ చిత్రానికి హైలైట్. ఇక విషయానికి వస్తే తల్లి మనసు వెన్నెపూస లాంటిది, తండ్రి మనసు రాతి గుండె లాంటిది అనుకుంటాం. కానీ ఇక్కడ తండ్రి కూడా భార్యను చూసి భార్య ప్రేమకు తట్టుకోలేక భార్యనంటే ఏమనుకుంటుందో, ఇటు బిడ్డల్ని అంటే ఏమనుకుంటారో అని తండ్రి పడే తపన అంతా ఎంత కాదు. చివరికి తన భార్య మాటనే వింటూ, అమ్మ నీ పిల్లల గురించి ఇంత తపన పడుతున్నావు కదా, సరే వెళ్దామని అంటాడు. వెళ్తారు. వెళ్ళే ముందు తల్లి తన పిల్లల అభిరుచుల్ని తెలుసుకొని పిల్లలకు కావలసినటువంటి, అంటే తన బిడ్డలకు కావలసినటువంటి, తన మనవలకు కావలసినటువంటి ఏమిటి అనే మనస్తత్వం తెలుసుకున్నటువంటి తల్లి వారికి కావలసినటువంటి తినేటటువంటి ఆహార పదార్థాలని, పిండి పదార్థాలని, వీటిని చేసి ఎంతో గంపెడ ఆశతో తన బిడ్డల దగ్గరికి వెళితే, కానీ అక్కడ జరిగింది ఏమిటి? కొడుకు దగ్గరికి వెళ్తే కోడలు కొడుకు బయటకు వెళ్తారు. మరి వచ్చారు అని దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కాదు ఇక్కడ. వాళ్ళు మాకు బరువు అవుతారు కాబట్టి మేము బయటకు వెళ్ళాల్సిందే అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తుంటే అప్పుడు తల్లి మనసు ఎంత బాధగా అనుభవిస్తుందని అంటే, దానితో పాటు తండ్రి కూడా బాధను దిగమింగుకొని సరేలే బిడ్డ దగ్గరికి వెళ్దామని వెళ్తారు. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బిడ్డ కూడా అంతే మర్యాద ఇస్తుంది. కనీసం తల్లిదండ్రులన్న భావన లేకుండా, రాగానే దగ్గరికి తీసుకోవాలన్న ఆలోచన లేకుండా తల్లిదండ్రుల్ని దూరం పెడుతుంటారు. ఇలా ఆ ప్రేమను చూసినటువంటి తల్లిదండ్రులు బాధపడుతూ, అయ్యో దేవుడా ఎందుకు వచ్చాము అనే ఒక బాధ, అయ్యో మేము వచ్చాము మరి పిల్లలు ఈ విధంగా చేశారే, మనం ఏం లోపం చేశాము, మన పెంపకంలో ఏమైనా లోపం చేశామా, ప్రేమగా చూసుకోవడమే లోపమా, మరి ఏంటి అని వాళ్ళు బాధతో రోడ్డు మీద వెళ్తూ ఉంటే వారిని అటకాయించి దొంగలు సమాజంలో ఉంటారు కదా, ఆ దొంగలు వారి ఆభరణం తీసుకెళ్తే అప్పుడు అదే సమయంలో ఒక పోలీస్ అధికారి SI వచ్చి వారిని చూసి
వారిని స్టేషన్కు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఒక భద్రత కలిగినటువంటి ఒక ఇంటిలోకి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ఉంచుకొని ప్రేమగా చూస్తాడు. ఇక్కడ ఎస్ఐ పాత్ర కూడా బాగుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎస్ఐ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కూడా చాలామందికి ఏదో ఒక రకమైన భావన. కానీ పోలీసులు మనకు ఒక స్నేహితులు లాంటి వాళ్ళు, మన సమాజానికి అవసరపడే వాళ్ళు కూడా బాధ్యత కలిగిన వాళ్ళు అనేటటువంటిది ఇక్కడ పాత్రను చాలా అద్భుతంగా మలిచారు. ఇక్కడ ఎస్ఐ కూడా ఈ తండ్రికి స్టూడెంట్ కావడం, ఒకప్పుడు ఈ ఎస్ఐకి చదువు చెప్పినటువంటి గురువు కావడం విశేషం. అలా స్టోరీని తీసుకుంటూ చక్కని సందేశాన్ని కలిగించారు మన దర్శకుడు ప్రతాప్ భీమవరపు గారు. చాలా బాగుంది. వారు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా బాగా చేశారు. ఇక ఇందులో అల్లుడిగా కాంచనపల్లి రాజేంద్ర రాజు వాళ్ళు నిజంగా ఇటు అల్లుడిగా చేశారు. కానీ అందులో వారి సంభాషణలు చూస్తే నిజంగా ఈ చిత్రంలోకి చూసుకుంటే అల్లుడే బెటర్ అన్న పద్ధతిలో చక్కగా నటించారు. వారి డైలాగులు అమాయకత్వంగా ఉన్నా కానీ ఆలోచన రేపించే అర్థవంతమైనటువంటి పలుకులు వలికేసరికి అందులో కాస్త సునిశ్చిత హాస్యం కూడా ఉన్నది, బాధ్యత కూడా ఉన్నది. అప్పుడే ప్రేక్షకుని నవ్విస్తాయి, అప్పుడే కవ్విస్తాయి, అప్పుడే బాధ్యతను తెలిపిస్తాయి. వారి సంభాషణలు కూడా చాలా బాగుంది. ఈ చిత్రానికి కూడా వారు చాలా బాధ్యతలు కూడా స్వీకరించారు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా శ్రీరామ్ దత్తి గారు చాలా బాగా చేశారు. వారు ఇందులో నటించారు. ఒక స్నేహితుల్లాగా వారు కూడా నటనను కనబరిచారు. ఇటు నిర్మాతగా ఇటు నటుడిగా రెండు బాధ్యతల్ని వాళ్ళు వహించారు. ఈ నిర్మాత వెనుక నిర్మోహన శక్తి, మూర్తి, స్ఫూర్తి, అలు పెరుగని సేవా సార్వభౌముడు, కలియుగ దాన కర్ణుడు లయన్ విజయ్ కుమార్ గారు వారి ఆర్థిక ఆశీస్సులతో ఈ ఓ తండ్రి తీర్పుకు కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇచ్చి శుభముహూర్తం చేశారు. ఏవికే ఫిలిమ్స్ అధినేత లయన్ విజయ్ కుమార్ గారు ప్రస్తుతం మన మధ్య లేరు. ఈ మధ్యనే స్వర్గస్థులయ్యారు. వారి ఆశయాన్ని మన నిత్య కుషీవలుడు రాజేంద్ర రాజు కాంచనపల్లి గారు చిత్రభారాన్ని తన భుజం మీద వేసుకొని పూర్తి చేయడమే కాదు, గుమ్మడికాయ కొట్టాడు. గుమ్మడికాయ కొట్టడమే కాదు, రిలీజ్ చేశాడు, అఖండ విజయం సాధించాడు. హ్యాట్స్ ఆఫ్ రారాజా. మన చిత్రాన్ని ఈ ఓ తండ్రి తీర్పును మన లయన్ విజయ్ కుమార్ గారు ఎక్కడున్నా చూస్తారు, వారి ఆత్మ శాంతిస్తుంది. ఓ తండ్రి తీర్పు, ఇది ఓ తండ్రి తీర్పు. థ్యాంక్ యూ సురేందర్. కాంచనపల్లి రాజేంద్ర రాజు గారు ఈరోజు వారు లేకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఇందులో దర్శకత్వ పర్యవేక్షణ, పాటలు, ఇటువంటి బాధ్యతలు మోస్తూ ఇందులో నటించడము, ఈ సినిమా రిలీజ్ కావడానికి కూడా ప్రముఖ బాధ్యులు, ముఖ్య వ్యక్తులు శ్రీ రాజేంద్ర రాజు గారు. ఎందుకంటే ఈరోజు చాలా సినిమాలు ఉన్నాయి. నేను కూడా చాలా సినిమాల్లో నటించాను. చాలా మటుకు రిలీజ్ కాలేదు, చూశాను నేను. కానీ ఈ సినిమా ఇంత తొందరగా రిలీజ్ కావడము నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత తొందరగా ఎలా రిలీజ్ అయింది, ఎవరి వల్ల అయింది అని నేను దాని గురించి బాగా ఆలోచిస్తే నాకు తెలిసింది ఏమిటంటే, శ్రీ రాజేంద్ర రాజు గారు ఈ సినిమా రిలీజ్ కావడానికి వెన్నెముకగా నిలిచి ఈరోజు రిలీజ్ అయింది అని అంటే నాకు అక్కడ
శ్రీ రాజేంద్ర రాజు గారే నాకు కనబడుతున్నారు. ఇది విషయం, అదనమాట. లేకపోతే మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం. ఇకపోతే ఈ చిత్రాన్ని మనము అనేక భాషల్లో కూడా తర్జుమా చేసి, అంటే అనువాదము చేస్తే ఈ సినిమా సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు విలన్లను హీరోలుగా చూపిస్తున్నారు, దొంగల్ని కూడా హీరోగా చూపిస్తున్నారు. కానీ ఈ చిత్రంలో దొంగల్ని హీరోగా చూపించేటటువంటి సన్నివేశాలు ఎక్కడ లేవు. ప్రేక్షకుల్ని తప్పు దోవలో పడవేసేటటువంటి సన్నివేశాలను మనకు ఎక్కడ కనబడవు. అలాంటి మాటలు కూడా లేవు. కేవలం సమాజంలో, మన కుటుంబంలో, మన కన్న వాళ్ళపై ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాము, మనం ఎలా ఉండాలి, సమాజంలో రేపు మనం ఎలా ఉంటే రేపు మన పిల్లలు ఏ విధంగా ఉండాలి అని తెలియజేసే సందేశాత్మక చిత్రం ఓ తండ్రి తీర్పు. ఖచ్చితంగా ఇది అద్భుతమైన సినిమా. కుటుంబం అంతా, పిల్లలు, వృద్ధులు అందరూ కలిసి చూడవలసినటువంటి ప్రత్యేక చిత్రము ఓ తండ్రి తీర్పు. ఈ మధ్య ఇలాంటి సినిమాలు రావట్లేదు. ఒకప్పుడు క్యాబరే డ్యాన్సులు అంటుంటిమి, ఇప్పుడు క్యాబరే డ్యాన్సులో హీరోయిన్లే చేస్తున్నారు. అది చూడవలసిన చిత్రాలేనా? ఆలోచించండి. ఐటెం సాంగ్లు అంటున్నారు, ఎంత ఘోరంగా ఉన్నాయి. ఒక స్త్రీని స్త్రీగా చూపిస్తున్నారా? వేష కంటే హీనంగా చూపిస్తున్నారు. ఇది మన సంస్కృతి కాదు. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది తల్లిదండ్రులు, సంతానము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పెరగాలి, రేపు వారు కూడా తన పిల్లలకి ఏ విధంగా ఆదర్శంగా ఉండాలి అనేటటువంటి విషయాన్నే బోధిస్తుంది తప్ప ఐటెం సాంగ్లు కానీ, అర్థం పర్థం లేని మ్యూజిక్లు కానీ, మాటలు కానీ, సన్నివేశాలు కానీ ఎక్కడ కూడా మనకి ఇందులో కనబడవు, వినబడవు. ఇంతటి చక్కని చిత్రము మనము ఏ భాషలోనైనా, అది తమిళం కావచ్చు, మలయాళం కావచ్చు, కన్నడం కావచ్చు, హిందీ కావచ్చు, ఇంకా ఇతరత్ర భాషల్లో ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఇలాంటి చిత్రాలు తీస్తే సమాజం బాగుపడుతుంది, మనము బాగుపడతాము, సమాజంతో పాటు మన రాష్ట్రము బాగుపడుతుంది. ఇంకో విషయం, ఇలాంటి చిత్రాలు బతకాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలి. ఇలాంటి చిత్రాల వల్ల మన ప్రజలు, ప్రభుత్వము అందరూ బాగుండాలి. ఇలాంటి చిత్రాన్ని మనము ప్రోత్సహించాలి. ఇందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే ఇలాంటి చిత్రాలు మునుముందు ఇంకా ఎన్నో వస్తాయి, రాగలుగుతాయి. తీయడానికి నిర్మాతలు ముందుకొస్తారు. మరి మనం వేటిని ప్రోత్సహిస్తున్నాం, వేటికి ఇచ్చేస్తున్నాం ఇంతగా? మరి ఎలాంటి చిత్రాలకు మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి? ఇలాంటి చిత్రాల్ని మనము గద్దర్ అవార్డు అనేటటువంటి ఫంక్షన్స్లలో కూడా ఇలాంటి చిత్రాలు బతకాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చిత్రంపై ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి చిత్రాలు సమాజానికి బాగుపడతాయి, మన రాష్ట్రానికి బాగుపడతాయి, మనందరికీ మంచిని కలుగజేస్తాయి. అందరూ బాగుండాలి అని అనుకుంటే ఇలాంటి చిత్రాల్ని మనము సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. మన సీఎం, తెలంగాణ సీఎం అయినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై స్పందించవలసి ఉంది అనేది నా వ్యక్తిగత నిర్ణయం, ఆలోచన. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మీరే సీఎం, మీరు ఇలాంటి చిత్రాలని ప్రోత్సహించండి. ప్రోత్సహిస్తే మిగతా నిర్మాతలు కూడా ఇలాంటి చిత్రాలు తీయడానికి, రేపు మన తెలంగాణ సభ్య సమాజము చక్కగా ఉండడానికి ఈ చిత్రాలు ఎంతో దోహదపడతాయి. కాబట్టి సీఎం గారికి కూడా
నా యొక్క మనవి, మీరు ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహించండి సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక పేపర్ తీస్తే ఆ సినిమాలు ఏంటో, ఆ పేర్లు ఏంటియో, అసలు అందులో ఉన్న మాటలు ఏంటియో అర్థం కాకుండా చిందరవందరంగా ఉంటున్నాయి. అలాంటి వాటికి ఇచ్చే బదులు ఇట్లాంటి సందేశాత్మక చిత్రాలని మనం ప్రోత్సహిస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మీరే దీనికి ప్రోత్సాహకర్తలు. చూడండి, ఆలోచించండి. చిన్న చిత్రాలు అని అంటారు మన చిత్ర పరిశ్రమలో. ఏంటి చిన్న సినిమా, పెద్ద సినిమా? దేనికి పెద్ద సినిమా? డబ్బు లెక్క పెడితే పెద్ద సినిమా, డబ్బులు తక్కువ పెడితే చిన్న సినిమానా? కానీ సందేశము ఉన్నది. మరి అది అసలైన సినిమా అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పట్లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అంతే. కానీ అసలైన సినిమా ఏది అని అంటే ఇదే. ఇలాంటి సినిమాలే మనకు పురోగతికి కలుగజేస్తాయి. మనకు పెద్దలు చెప్పారు, ఏంటి, అడ్డాల నాడు కాదు బిడ్డలు, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు బిడ్డలు అని. నిజంగా అలాంటి నిర్వచనాన్ని కలిగజేసింది ఈ చిత్రం ఓ తండ్రి తీర్పు. చివరికి ఈ సినిమాలో ప్రేమలు పంచుట తెలియని వారికి ఆస్తులు పంచడం న్యాయమా అనే ఒక ఆలోచన మన మైండ్లో మనకు కలుగజేస్తుంది. అందుకే ఈ చిత్రంలో తండ్రి చివరికి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, న్యాయం కాదు, ఈ ఆస్తుల్ని ఒక అనాథ ఆశ్రమంకి ఇస్తే బాగుంటుంది, నాలాంటి లేదా మాకు జరిగినటువంటి ఇలాంటి పరిస్థితులు మిగతా తల్లిదండ్రులకు రాకూడదు అన్న ఉద్దేశంతో తండ్రి తీసుకున్న తీర్పే ఓ తండ్రి తీర్పు. మనందరం చూడవలసినటువంటి చిత్రం ఓ తండ్రి తీర్పు. ఈరోజు సమాజానికి సందేశాన్ని ఇచ్చే చిత్రం ఓ తండ్రి తీర్పు. అదే చిత్రం ఓ తండ్రి తీర్పు. మంచి చిత్రమే ఓ తండ్రి తీర్పు. ధన్యవాదాలు. కడుపున పుట్టిన వారే కఠినంగా మారుతుంటే, ఎదపై ఆడిన వారే గుండె గాయం